బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని కాగ్ బట్టబయలు చేసింది. బీఆర్ఎస్పై కావాలనే కాంగ్రెస్ అభండాలు మోపుతుందని స్పష్టం చేసింది. కేసీఆర్ పాలనలో చేసిన అప్పు 4.19 లక్షల కోట్లని తేల్చి చెప్పింది. అప్పు కోసం నెలకు 4,450 కోట్లు కడితే 13,000 కోట్లు అని సీఎం రేవంత్ బిల్డప్ ఇచ్చారని తేటతెల్లమైంది. కాంగ్రెస్ కపట నాటకం మరోసారి బట్టబయలైంది. కేసీఆర్ పాలనలో చేసిన అప్పుల మీద కాంగ్రెస్ చెప్పేవన్నీ తప్పుడు లెక్కలేనని మరోసారి తేలిపోయింది. స్వయంగా ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా ఈ గణాంకాలను బయటపెట్టుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ కాగ్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహా కాంగ్రెస్ నేతలంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారని నివేదిక నిగ్గు తేల్చింది. రాష్ట్రం అప్పులకు పైందంటూ ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నేతలంతా చేస్తుంది దుష్ప్రచారమే అని కుండబద్దలు కొట్టింది. లెక్కలతో సహా చెంప చెల్లుమనిపించేలా సమాధానమిచ్చింది. రాష్ట్రానికి వచ్చే ఆదాయం అంతా అప్పులు కట్టడానికే సరిపోతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారం బూటకమేనని తేల్చేసింది. తమ పాలనలో రాష్ట్ర ఆదాయం పడిపోతే దానిని కప్పిపుచ్చుకునేందుకే కడుపు కట్టుకుని పనిచేస్తున్నామంటూ కాంగ్రెస్ అరుస్తుందని స్పష్టమైంది. కేసీఆర్ పాలనలో రాష్ట్రంపై 7 లక్షల కోట్ల అప్పు అని కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ చేస్తుందంతా దుష్ప్రచారమని కాగ్ నివేదిక తేల్చి చెప్పింది. 2024 మార్చి 31 నాటికి తెలంగాణ మొత్తం అప్పులు 5,17,659 కోట్లుగా పేర్కొంది. ఇది రాష్ట్ర జీఎస్డీపీలో 34.47%. ఇందులో 3,96,716 కోట్ల బడ్జెట్ రుణాలు అని, రాష్ట్ర ప్రభుత్వ హామీల కింద కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా 1,20,944 కోట్లు సమీకరించినట్లు వెల్లడించింది. ఇందులో తెలంగాణ ఏర్పడే నాటికి ఉమ్మడి రాష్ట్రం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పు 72,000 కోట్లు. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2024 మార్చి వరకు చేసిన అప్పులు 15,000 కోట్లు. ఇదే సమయంలో చేసిన బడ్జెటేతర రుణాలు 11,000 కోట్లు. అంటే మొత్తం 98,000 కోట్లు. మొత్తం అప్పుల నుంచి వీటిని మినహాయిస్తే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో చేసిన అప్పు 4,18,658 కోట్లే అని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా విపత్తు సమయంలో రాష్ట్రాలు భారీగా ఆదాయం కోల్పోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2020-22 మధ్య ప్రత్యేక రుణాలు మంజూరు చేసింది. ఇందులో తెలంగాణకు 6,049 కోట్లు కేటాయించింది. వీటిని ఈ అప్పుల నుంచి మినహాయిస్తున్నట్లు కాగ్ వెల్లడించింది. ఒకవేళ వీటిని కూడా కలుపుకున్నా కేసీఆర్ పాలనలో చేసిన అప్పు 4,26,608 కోట్లే అని స్పష్టమవుతుంది. దీనిని బట్టి రాష్ట్రంపై 7 లక్షల కోట్ల అప్పు మోపారని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర మంత్రులు చేస్తుందంతా పచ్చి అబద్ధమని తేలిపోయిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ నేతలు ₹1 కట్టి ₹3 కట్టినట్లుగా ప్రజలను మభ్యపెట్టారని మండిపడుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వాలకు అప్పులు వారసత్వంగా వస్తాయని, ఒక ప్రభుత్వం చేసే అప్పులు మరొక ప్రభుత్వం చెల్లిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాలు పాత అప్పులు చెల్లిస్తూనే కొత్త అప్పులు చేస్తుంటాయని, ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలోనే చేసిన 1,58,000 కోట్ల అప్పులే ఉదాహరణ అని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి ఉమ్మడి రాష్ట్రం నుంచి వారసత్వంగా 72,000 కోట్ల రుణభారం ఉందని గుర్తు చేస్తున్నారు. నాటి బడ్జెట్ 1,00,000 కోట్లు అని, అంటే బడ్జెట్తో పోలిస్తే 72% అప్పుల భారం ఉన్నట్లు పేర్కొన్నారు. వాటిని కేసీఆర్ ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. ఇక కాగ్ గణాంకాల ప్రకారమే 2023-24లో రాష్ట్ర ప్రభుత్వం 2,34,000 కోట్ల అప్పులు చెల్లించిందని తెలిపారు. కానీ వీటిని కాంగ్రెస్ కేవలం అప్పుల కుప్ప మోపిందంటూ ప్రచారం చేస్తుందని మండిపడుతున్నారు.
హయాంలో తీసుకున్న అప్పులను రాష్ట్ర అభివృద్ధి కోసమే వెచ్చించినట్టు కాగ్ నివేదిక స్పష్టం చేసింది. తెచ్చిన అప్పులను మూలధన వ్యయంగా, ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనపై పెట్టుబడిగా పెట్టిందని వెల్లడించింది. 2018, 20, 2023, 24 మధ్య తీసుకున్న నిధులలో 80% పైగా మూలధన వ్యయంగా పెట్టినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2023, 24లో మొత్తం 50,528 కోట్ల రుణం తీసుకోగా అందులో 87% అంటే 43,918 కోట్లు మూలధన వ్యయం కోసం ఉపయోగించినట్లు నివేదిక వివరించింది. అంతేకాకుండా కేసీఆర్ ప్రభుత్వం మూలధన వ్యయంతో భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల సొంత రాబడులు గణనీయంగా పెరిగినట్లు కాగ్ నివేదిక స్పష్టం చేస్తుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 67,597 కోట్లుగా ఉన్న రాష్ట్ర సొంత పన్ను ఆదాయం 2022-23 నాటికి 1,06,949 కోట్లకు పెరిగింది. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని నిపుణులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో వేగంగా పెరిగిన సొంత పన్నుల ఆదాయ వృద్ధి కాంగ్రెస్ వచ్చాక తగ్గింది. కేసీఆర్ పాలనలో రెవెన్యూ వసూళ్లు స్థిరమైన వృద్ధిని నమోదు చేశాయని, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 15,988 కోట్ల నుంచి 23,742 కోట్లకు పెరిగిందని వెల్లడించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల ఫలితంగా మొదటి రోజు నుంచే రాష్ట్ర ఆదాయంపై దెబ్బ పడింది. అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మూసీ పునర్జీవ ప్రాజెక్టును తెర మీదకు తెచ్చింది. దీంతో రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా ఒడిదుడుకులకు లోనైందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం మిగతా రంగాలపై పడటంతో రాష్ట్ర ఆదాయం తగ్గినట్టు పేర్కొంటున్నారు. ఫలితంగా 2023-24లో రెవెన్యూ వసూళ్లు 1,69,000 కోట్లకే పరిమితమైనట్లు పేర్కొంటున్నారు. వాస్తవానికి అదనంగా కనీసం 20 నుంచి 30,000 కోట్లు రావాల్సి ఉండేదని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ పాలనపై పదే పదే అసత్య ప్రచారం చేస్తోందని మండిపడుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా కాగ్ నివేదిక అసలు లెక్కలను బయటపెట్టిన నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచిస్తున్నారు. తప్పులను ఒప్పుకొని ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని కోరుతున్నారు.